బైబిల్ పైకెత్తి బైబిల్ పాట పాడుతున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. पढ़ो जो उसको रोज भरोसा में कर्म कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి రాజులు 17వ అధ్యాయము. మొదటి రాజులు 17వ అధ్యాయం. ఎనిమిది, 9, 10 వచనాలు చదువుకున్నాము. 3 వచనాలు. పేజీ నెంబర్ 298, పాత నిబంధన. మొదటి రాజులు 17వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువుతున్నాము. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్ల సంబంధమైన సారెపాతను ఒక ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతను లేచి సారెపాతకు పోయి పట్నపు గవిని దగ్గర రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు వేరుచున్నట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించున్నాము. ప్రియులారా, మనము స్త్రీల గురించి మనం చూస్తున్నాము. ఎందుకంటే మీకు ఉదయకాలమే చెప్పాను, మరి స్త్రీ అనే మాట మరి దాదాపు 480 సార్లు రాయబడింది. స్త్రీ అనే మాట 380 సార్లు 380 సార్లు రాయబడింది అన్నమాట. కనుక ఈ 380 సార్లలో మరి ఒక్కొక్క స్త్రీ ఒక విధంగా దేవుణ్ణి వెంబడించింది, దేవుణ్ణి గణపరిచింది, దేవుణ్ణి ఆరాధించింది. అయితే చూడండి, మనం ఉదయకాలము మరి యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించడానికి పాపాత్ములైన స్త్రీని దేవుడు మనకు గుర్తు చేశాడు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మరి ఒక విధవరాలైన స్త్రీని గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఈమె ఏ ప్రాంతానికి చెందిన స్త్రీ అంటే సారెపాతని సిదోను పట్టణ సంబంధురాలు. సిదోను అంటే చాలా పెద్ద పట్టణం అన్నమాట. సిదోన్ అంటే మరి ఆ దినాల్లో యేసు ప్రభు కన్నా ముందు దాదాపు 1000 సంవత్సరాల ముందుకు జరిగిన చరిత్ర అన్నమాట ఇది. మరి ఈ యొక్క 1000 సంవత్సరాలు, ఒక 2000 సంవత్సరాలు, దాదాపు 3026 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. అంటే అప్పుడు ఇప్పుడులాగా మరి ఇంత జనాభా కూడా ఉండేది కాదు, చాలా తక్కువ జనాభా. మరి ప్రపంచమంతా కలిపితే మరి నా అంచనా ప్రకారంగా ఒక 100 కోట్లు ఉన్నారేమో అని నేను అనుకుంటాను, ఇంకా తక్కువనే. అయితే చూడండి, మరి సిదోను పట్టణం అంటే చాలా మరి ప్రాముఖ్యమైన పట్టణం. ఆ దినాల్లో మన హైదరాబాద్ లాగా మరి చాలా పెద్ద పట్టణం అన్నమాట. అయితే ఈ యొక్క సిదోను పట్టణ సంబంధానికి ఆ పట్టణానికి చెందిన ఒక మరి పట్టణం ఏంటంటే సారెపాతను ఊరు. అది కూడా పట్టణంగానే పిలువబడింది. ఎందుకంటే అప్పుడు మరి పట్టణం అంటే ఇప్పుడు లాగా మరి ఎక్కడ కొంత జనాభా ఏదో అక్కడ మరి కొంత పొలాలు కొనుక్కొని తర్వాత అక్కడ ఇల్లు కట్టుకొని ఆ విధంగా ఉంటారు. అయితే అప్పుడు ఆ విధంగా ఉండేటివి కాదన్నమాట. ఎక్కడైతే జనాలు ఉండాలనుకుంటారో ఫస్ట్ అక్కడ మరి పట్టణాన్ని కడతారు. పట్టణం అంటే ఇప్పుడు ఒక మనము సిటీ ఉంది కదా, ఒక టౌన్షిప్ లాగా కడతారు అన్నమాట. కట్టి దాని చుట్టూ కోట కడతారు.
ఎంతమంది జనాభా ఉన్నారు అని అన్ని ఇండ్లు కట్టి అక్కడ ప్రిపరేషన్ చేసి దాని చుట్టూ కోట కట్టి అక్కడ మనుషులు నివసిస్తారు. ఎందుకంటే అప్పుడు చాలా క్రూర జంతువులు ఉండేటివి అనమాట. పులులు, సింహాలు, ఏనుగులు, ఇంకా అవన్నీ కూడా మనుషుల మీదకి రాకుండా, మరి శత్రు సైన్యం కూడా వారి మీదకి రాకుండా వాళ్ళు చుట్టూ బలంగా కోట కట్టుకునేవాళ్ళు. చూడండి, అప్పుడు ఆ కోట మధ్యలో వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. తక్కువ జనాభా ఉంటే చిన్న కోటలు ఉండేటివి, ఎక్కువ జనాభా ఉంటే పెద్ద కోటలు ఉండేవి. కోట అంటే గోడ అనమాట. మా ఇక్కడ గోల్కొండ కోట తెలుసు కదా మనకు. చూసారక్క ఎవరన్నా గోల్కొండ కోట? చూడలేదా? ఈ యొక్క చూసినారక్క? చూడలేదక్క? చూసినావా? ఫస్ట్ చూడనట్టు చెప్పినావు. అయితే చూడండి, ఇప్పుడు మరి గోల్కొండ కోట ఎట్లనో అప్పుడు కూడా ఆ విధంగా కోటలు కట్టుకొని ఆ కోటలో ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఏలియా దినాల్లో 3 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఎందుకు కురవలేదంటే ఆహాబు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన తండ్రి పేరు ఓమ్రి. ఆయన కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. అయితే ఈ ఆహాబు అనే వ్యక్తి మరి నా పూర్వీకుల రాజుల కన్నా అలాగా చేస్తే ఏం బాగుంటుందని వారికన్నా ఎక్కువ పాపాలు చేశాడు ఇలా. ఎవరు? అహాబు అనే రాజు పాపాలు చేసి మరి యెరూషలేములోనే బలిపీఠం కట్టాడు అనమాట. ఆ ఒక సోమ్రోను మరి పట్టణంలో మరి దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క బలిపీఠం ఉన్న స్థలంలో మరి యొక్క బయలుకు బలిపీఠము కట్టాడు. అయితే ఈ బలిపీఠం అంటే బయలు అంటే ఏమిటంటే వర్షము దేవత అని చరిత్ర చెప్తుంది అన్నమాట. వర్షం దేవత. మరి దేవుని నమ్మని వాళ్ళు కూడా కొంతమంది వర్షాలు కురవాలని వాళ్ళు అడవిలోకి పోతారు. అడవిలో పోయి అక్కడ ఏదైనా జంతువులు బలిచ్చి వర్షం కురవాలని మరి అక్కడ ఒక బయలుదేవతకు దండం పెట్టుకొని వాళ్ళు వస్తారన్నమాట. అంటే బయలుదేవత అర్థం ఏంటంటే బయలు అంటే మరి యొక్క వర్షము దేవత అని అర్థం. ఎందుకంటే మరి బయలుదేవతనే చాలా ప్రాముఖ్యమైన దేవత. ఎందుకంటే మరి వర్షం లేకుంటే పంటలు పండవు కదా. వర్షం లేకుంటే వాటర్ లేవు కాబట్టి మరి మనుషులు బ్రతకాలన్నా వర్షం రావాలి, పంటలు పండాలన్నా వర్షం రావాలి. ఆ తర్వాత జంతువులు మరి ప్రతిదీ కూడా ఏది జరగాలన్నా వర్షం. చూడండి, ఇప్పుడు కరెంటు ఫ్యాన్ తిరుగుతుందంటే మరి వాటర్ లేకుంటే కరెంట్ వస్తుందా? వాటర్తోనే కరెంటు తయారవుతుంది. అయితే మరి వాటర్ అన్నిటికీ మూలం అనమాట. అందుకని ఈ బయలుదేవత వర్షం దేవతగా భావించి వాళ్ళు బయలుకు బలిపీఠం కట్టి బయలు ద్వారా వాళ్ళు అనేకమైన దీవెనలు వస్తాయని నమ్ముతారు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క చట్టము మరి దేవుడైన యెహోవా సృష్టికర్త అయిన దేవుడు ధర్మశాస్త్రంలో మీరు బయలుకు మొక్కకూడదు, బయలుకు మీ పిల్లలను బలి అర్పించకూడదు అని ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు. అవన్నీ పక్క పెట్టి ఈ ఆహాబు అనే రాజు, ఓమ్రీ కుమారుడైన రాజు మరి ఎక్కువ పాపాలు చేస్తున్నారు. అంటే ఇజ్రాయేలుకు 20 మంది రాజులు ఉంటారు, తర్వాత యూదులకు కూడా 20 మంది రాజులు ఉంటారు. అయితే యూదులు మరి వారు యెరూషలేం అనే మరి ఆ పట్టణాన్ని క్యాపిటల్ సిటీగా చేసుకొని అక్కడి నుంచి మరి యూదా రాజులు పరిపాలిస్తుంటారు. ఆ తర్వాత సోమ్రోన్ అనే పట్టణం నుంచి ఈ యొక్క ఇజ్రాయేలు 10 గోత్రాలు వీళ్ళు పరిపాలిస్తుంటారు. అయితే చూడండి, ఇక్కడ మరి ఈ యొక్క అహాబు అనే రాజు పాపాన్ని బట్టి మరి దేవుడు 3 సంవత్సరాలు వర్షాలు కురిపించడం. అప్పుడు 3 సంవత్సరాలు వర్షాలు కురిపించినప్పుడు మరి గొప్ప గొప్ప వాళ్ళు మరి చాలా ఎక్కువ మరి పొలాలు ఉండేవాళ్ళు సరే 1-2 సంవత్సరాలు ఉంటారేమో, కానీ 3 సంవత్సరాలు, ఎందుకంటే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉంటే 3 కాదు 6 సంవత్సరాలు కూడా సిద్ధపడతారు. ఇప్పుడు అన్ఎక్స్పెక్ట్గా వస్తాడు, ఏలియా వస్తాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డానో మరి ఆ యెహోవా జీవము తోడు మరి ఈ సంవత్సరం మంచు కానీ వర్షము కానీ కురవదని చెప్పిపోతాడు. చెప్పిపోయే లోపల సరే చెప్పండి ఈయన ప్రవక్త జరుగుతుందా అన్నట్టు చాలా మంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు దేవుని పైన నమ్మకమే లేదు, వాళ్ళంతా కూడా బయలుదేవతను మొక్కుతున్నారు. అంత మాత్రమే కాదు, ఈ ఆహాబు అనే వ్యక్తి మరి సిదోను సంబంధురాలైన మరి ఈమె యెజబెల్ అనే స్త్రీని పెళ్లి చేసుకుంటున్నారు. సిదోను పట్టణం అంటే చాలా విగ్రహారాధన పట్టణం. సిదోను పట్టణం అంటే విగ్రహ ఆరాధనకు కేంద్ర స్థానం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ సిదోను పట్టణంలో నుంచే మరి యొక్క యెజబెల్ అనే స్త్రీ వచ్చింది. ఆ తర్వాత సిదోను పట్టణ సంబంధురాలు సారెపత్ అనే దూరాలు. ఆ తర్వాత సిదోను పట్టణంలో నుంచి సిదోనుకు సంబంధించిన ఏ దేవతలు మొక్కకూడదు అని యెహోవా దేవుడు చెప్పాడు. అలాంటి సిదోను సంబంధమైన దేవతలే మరి మహాజ్ఞానైన సొలొమోనుని కూడా మరి అతలాకుతలం చేసి దేవునికి విరోధంగా మార్చిందనమాట.
అంటే సిదోను పట్టణం అంటే విగ్రహాలకు కేంద్ర స్థానము అని మనము తెలుసుకోవాలి. సిదోనులో మరి అన్ని కూడా బొమ్మలు చేసేవాళ్ళు. అంటే పూర్వం నాగరికత ఏ విధంగా ఉందంటే మరి అర్పా నాగరికత, ఆ తర్వాత మరి యొక్క అబ్రహాం కాలంలో అంటే దాదాపు మరి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితంలో మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క విగ్రహాల లిపి అనేది ఉండదన్నమాట. అంటే బొమ్మల లిపి. బొమ్మల లిపి అంటే ఒక పదం మనం రాయాలంటే ఆ పదానికి బొమ్మలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నా పేరు ఆనంద్ అనమాట. ఆనంద్కి ఎన్ని అక్షరాలు ఉంటాయన్నా? ఎన్ని? 3 4 5 అంటే 5 బొమ్మలు ఉండాలన్నమాట. 5 బొమ్మలు ఉంటే ఆనందాన్ని పలుకుతారు. అట్లా 10 పేర్లు ఉన్నాయనుకో, 10 అక్షరాలు ఉన్నాయనుకో, 10 బొమ్మలు. 100 అక్షరాలు ఉంటాయి, 100 బొమ్మలు. ఒక బుక్ ఉండాలంటే ఎన్ని బొమ్మలు పోయాలి చూడండి. అంటే ఆ బుక్ బొమ్మల లిపి అనమాట. అది రాంగ్ ఏమైందంటే అది పడిపోయింది. ఇప్పుడు అబ్రహాము విషయంలో కూడా మీరు చదవండి. అబ్రహాము పూర్వీకులు నది అద్దరులో ఉన్న మరి విగ్రహాలను పూజించేవాళ్ళు. అంటే వాళ్ళు బొమ్మల వ్యాపారం చేసేవాళ్ళు. బొమ్మల వ్యాపారం చేసి బొమ్మలను అమ్మి మరి ఆ బొమ్మల ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళు మరి వాళ్ళ పోషణ జీవించేవాళ్ళు. అయితే ఇప్పుడు మరి దేవునికి విరోధమైన పని కాబట్టి దాన్ని లిపి అనేది కూడా అది మరుగుపడిపోయింది. మరి పురాతన శాస్త్రంలో తెలిసినప్పుడు ఇది అవసరం లేదని దాన్ని బ్యాన్ చేశారు. అయితే చూడండి ఇక్కడ మరి ఈ సిదోను సంబంధమైన సారెపాత్ అనే ఇదవరాల యొద్దకు ఈ యొక్క మరి ఏలియాను పంపిస్తాడు అనమాట దేవుడు. అంతకుముందే మరి కేరీతు వాగు దగ్గర ఉండమని చెప్తాడు. కేరీతు వాగు మీరు 17వ అధ్యాయం అంతా చదవండి. మొదటి రాజులు 17వ అధ్యాయం అంతా చదివితే నేను చెప్పే మాటలు అక్కడ ఉంటాయి. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ చదువుకోకుండా మీకు చెప్తున్నాను. అయితే దేవుడైన యెహోవా నేను 3 సంవత్సరాల వరకు వర్షం కురిపించాను కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళమని చెప్పినాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళము అన్నాడు. వాగు అంటే చాలా తక్కువ కాలం ఉంటాయి అన్నమాట. వాటర్ వాగులో వాగంటే అప్పుడప్పుడు వస్తాయి, వెళ్ళిపోతాయి. చాలా ఫోర్స్గా వస్తాయి. వర్షం వచ్చినప్పుడు చాలా ఫోర్స్గా నీళ్ళు వస్తాయి, స్పీడ్గా నీళ్ళు వస్తాయి. మరి తర్వాత నీళ్ళు ఉండవు. ఒకటే రోజులు వస్తాయి, ఒకటే రోజులో కనపడవు అనమాట. అంటే దాన్ని వాగు అంటారు అనమాట. నది అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఉంటాయి నదులు, నీళ్ళు. మరి నదులలో కూడా భేదాలు ఉన్నాయి. మామూలు నదులు ఉన్నాయి, తర్వాత జీవనదులు ఉన్నాయి అనమాట. జీవనదులు అంటే మన కృష్ణ, గోదావరి, తుంగభద్ర నది కూడా అంటారు. దాన్ని కూడా రాయలసీమలో అంటారు. అది జీవనది కాదన్నమాట. అంటే వర్షాల కాలంలో ఎక్కువ వాటర్ ఉంటాయి. అయితే ఇప్పుడు నువ్వు గోదావరి నది కానీ, కృష్ణ నది కానీ, యమున, తర్వాత మరి బ్రహ్మపుత్ర, ఇవన్నీ పెద్ద పెద్ద నదులు చూసుకుంటే అవి ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి అన్నమాట. ఎండాకాలంలో కూడా వాటర్ ఉంటాయి. దానిని జీవనదులు అంటారు అనమాట. అయితే వాగు అంటే మరి వర్షం వచ్చినప్పుడే వాటర్ ఉంటాయి, వర్షాకాలం మాత్రమే అక్కడక్కడ వాటర్ ఉంటాయి మళ్ళీ. అయితే పెద్ద వర్షాలు పడినప్పుడు చాలా స్పీడ్గా పడుతుంది అనమాట. దాన్ని వాగు అంటారు. అయితే ఇప్పుడు యెహోవా దేవుడు కూడా ఏలియాకి ఏం చెప్పినాడంటే, నీవు మరి యోర్దాను నదికి పోమంటే చెప్పింటే బాగుండేది. నది దగ్గర ఎప్పుడు వాటర్ ఉంటాయి. కానీ ఈయన ఏం చెప్పాడు దేవుడు? నీవు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళితే అక్కడ నేను కాకులకు చెప్తాను, నీకు భోజనం చేస్తాయి అని చెప్తాను. అబ్బాయితే ఉదయం తెస్తాయి, తర్వాత రాత్రి కూడా తెస్తాయి. మరి మధ్యాహ్నం సంగతి ఎట్లా? మధ్యాహ్నం సంగతి ఎట్లంటే ఇప్పుడు అవి తెచ్చే భోజనం ఏం భోజనం తెస్తాయినా? కాకులు రొట్టెలు తెస్తాయి, తర్వాత మాంసం తెస్తాయి. చూడండి మరి రొట్టెలు మాంసం అంటే తొందరగా డైజెషన్ కాదు. ఒకసారి తింటే రోజంతా కూడా ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా రొట్టెలు మాంసం తినండి. మీరు ఉపవాసము ఉండాలి. ఇప్పుడు సాయిబులు కానీ ఎవరు కానీ ఉపవాసం చేసేటప్పుడు వాళ్ళు ఏం తింటారు ఎక్కువ తెలుసా? నాన్ వెజ్ తింటారు అన్నమాట. నైట్ తింటారు, నైట్ అంతా తినచ్చు, పగులు పండుకోవచ్చు. అదే వాళ్ళ ఒక ఉపవాసం. చూడండి ఇక్కడ మరి ఈ దేవుడైన యెహోవా ఈ ప్రవక్తకు ఏలియా ప్రవక్త ఏం చెప్పాడంటే, మరి పొద్దున నీకు కాకోలం ద్వారా రొట్టెలు మాంసం తెస్తాయి, ఆ తర్వాత రాత్రి కూడా రొట్టెలు మాంసం తెస్తాయి అని చెప్పాడు. కానీ కొంతకాలం తెచ్చినాడు, తిన్నాడు. చూడండి మనమైతే ఏమేమి చేసేవాళ్ళం? అదేది ప్రభావ ఎవరికన్నా మరి మనుషులకు చెప్తే బాగుంటుంది, కానీ కాకులకు చెప్తే కాకులు తినే బుద్ధే కానీ పెట్టే బుద్ధి ఉందా? ఎప్పుడైనా కాకులు ఎవరికైనా తెచ్చి పెట్టాయా? చూడండి మరి కుక్కలు దాక్కుంటే కుక్కలు ఏమైనా తెస్తాయి అన్నమాట. చూడండి కుక్కలకు చాలా విశ్వాసం ఉంది అంటారు. ఎవరన్నా
మన ఇంటికి దొంగలు వచ్చినా కానీ ఇంకా వేరే వాళ్ళ మనుషులు వచ్చినా కానీ అవి మనకు ఏం చేస్తాయి, మెలకువ చేస్తాయి. వచ్చాడు మనిషి వచ్చాడు, దొంగలు వస్తున్న నైట్ కూడా మోగుతాయి. అయితే చూడండి, ఇప్పుడు కాకుల ద్వారా ఎవరైనా మేలు పొందినట్టు చరిత్రలో ఉందా? ఇప్పుడు నోవా కాలంలో కూడా మరి కాకిని పంపుతాడు. కాకి వచ్చిందన్నా? రాలే, అట్లే పోయింది. కానీ మరి అంతకన్నా ముందు, ఏలియా కన్నా ముందు కాకుల ద్వారా మనుషులకు మంచి జరిగిందనే చరిత్ర లేదు. అని అదేంటి ప్రభు కాకులు చెప్తున్నావు, మరి పావురానికని చెప్పింటే బాగుండు, పావురం తిరిగి వచ్చింది కదా నోవా పంపిస్తే అని ఆయన మరి ఆలోచించవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా అని మరి దేవుని పైన నమ్మకం ఉంచాడు అనమాట. కనుక మనం కూడా కొన్నిసార్లు నమ్మం, అంటే మనం నమ్మటానికి అక్కడ దానికన్నా ముందు ఏదన్నా జరిగితే కానీ మనం నమ్మం అనమాట. అయితే ఇక్కడ ఏలియా నమ్మటానికి ఆధారం లేదు, అయినా కానీ నమ్మినాడు అనమాట. కనుక మనం కూడా దేవుని మాట నమ్మినప్పుడే మనం దేవుని ద్వారా మనం మేలు క్షేమం ఆశీర్వాదం పొందుతాం. ఈ ప్రవక్త నమ్మాడు, నమ్మి కాకుల ద్వారా ఆయనకు ఆహారం తెచ్చినాయి, కాకులంలో తెచ్చినాయి. తర్వాత తిన్నాడు, తిన్న కొంతకాలం తర్వాత ఆ వాగు నీరు కూడా ఎండిపోయినాయి. ఎండిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు రెండోసారి ఏమని చెప్పినాడు చూడండి. ఇప్పుడు చదవండి 8, 9 వచనాలు, 8, 9, 10 వచనాలు, మూడు వచనాలు చదవండి. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు ఊరికి వెళ్ళి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అచ్చట ఉండు ఒక విధవరాలకు నేను సెలవిచ్చి తిని. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, సిదోను పట్టణ సంబంధమైన సారెపాతను ఊరికి వెళ్ళు, అక్కడ ఉన్న ఒక విధవరాలకు నిన్ను పోషించుటకు నేను సెలవిచ్చాను అని చెప్పాడు. కనుక దేవుని మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట. అంతమందికి ఏమో కాకోలములకు చెప్పే, కాకోలకు ఇండ్లు ఉంటాయా, ఏమన్నా దాని భోజనం తయారు చేసుకుంటాయా, ఎక్కడి నుంచి వస్తాయి కాకులు, యాన్నో ఎత్తుకొచ్చినది నాకు పెడితే ఏం కడుపు నింపుతుంది అన్నట్టు ఆలోచించుతుంది. కానీ నమ్మినాడు ప్రవక్త. తర్వాత ఇదవరాలు పేరు చెప్తున్నాడు, అప్పటికే కరువు, ఇదవరాల దగ్గర ఏం భోజనం ఉంటుంది? అదే ఒక రాజు పేరు చెప్పింటే బాగుండేది కదా, ఏదో గొప్ప ధనవంతుని పేరు చెప్పింటే బాగుండేది కదా అని అక్కడ కూడా మళ్ళా నమ్మలేని పరిస్థితిలో ఇదవరాల దగ్గరికి పోమన్నాడు. సరే దేవుడు చెప్పాడు కదా అని పోయినాడు. పోయి అక్కడ కూర్చున్నాడు. మరి ఆమె కూడా కర్రలు ఏరుకోవడానికి వచ్చింది, ఎందుకంటే పిండి అంతా దగ్గర పడింది. అప్పటికే వర్షాలు ఏం లేవు, అన్ఎక్స్పెక్టెడ్గా కరువు వచ్చింది. మరి ఏదైనా కానీ ఇప్పుడు వర్షాలు వస్తుంటే, తుఫాన్లు వస్తుంటే, ఏదన్నా మరి ప్రజలకు మరి హాని కలిగించే ప్రకృతిలో మరి జరిగే విషయాలు ఏదైనా ఉంటే ముందుగానే చెప్తారన్నమాట బ్రేకింగ్ న్యూస్లో. కానీ అట్లా చెప్పకుండా ఏకదమ్మను వచ్చేసింది. వాళ్ళు ఎవరు సిద్ధపడలేదు, ఉండేదంతా అయిపోతుంది, వర్షాలు రావటం లేదు, పంటలు పండటం లేదు. అయితే లాస్ట్ మూమెంట్కి వచ్చినారు వీళ్ళు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ కొంచెం ఉన్నాయి కర్రలు ఏర్కొని వస్తాం, కొద్దిగా పిండి ఉంది, కొద్దిగానే నూనె ఉంది, మరి చేసుకుని తిని ఇంకా ప్రభిస్తూ తింటాం లేకపోతే చనిపోతామని తీర్మానంతో వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆమె కర్రలు ఏరుతున్నప్పుడు ఈ ప్రవక్త పిలిచాడు, అమ్మాయి రమ్మని చెప్పాడు. వచ్చింది, కొద్దిగా వాటర్ ఇస్తామమ్మా అంటే సర్లే అడుగుతున్నాడు కదా ప్రవక్త, ఈయన దేవుని సేవకుల్లో ఉన్నాడు, సేవకుడు అడిగితే సేవకునికి ఇస్తే ఆశీర్వాదం. సరే ఏమన్నా కానీ ఇంకా చచ్చిపోయే వాళ్ళం ఎట్లా చచ్చిపోతాం, ఒక పోయేటప్పుడు సేవకునికి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి చనిపోతాం అనుకొని ఆయన పోయి నీళ్ళు దానికి పోయింది. నీళ్ళు దానికి పోయేటప్పుడు మళ్ళీ పిలిచాడు, పిలిచి అదే చేత ఒక రొట్టె తీసుకురమ్మా, ఒక అప్పం తీసుకురమ్మా అని చెప్పాడు. సరే నీళ్ళైతే సరే కానీ అప్పం అంటే ఎక్కడున్నాయి, అసలు లేవు, మా దగ్గర పిండి లేదు, నూనె లేదు అని ఆమె ఆయనకు విన్నవించుకుంది. లేదండి, కొద్దిగానే నూనె ఉంది, కొద్దిగా పిండి ఉంది, ఇంకా అది చేసుకొని తిని మా అబ్బాయి నేను ఇంకా చనిపోవాలనుకుంటున్నాము, మరి నువ్వు అప్పం తీసుకురామంటున్నావు అంటే భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి, మరి భూమి మీద దేవుడు వర్షం ఇచ్చేంత వరకు ఆ బుడ్డిలో నూనె అయిపోదు, మరి పిండి కూడా అయిపోదు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె కూడా నమ్మింది. చూసారండి, సేవకుని మాట, ప్రవక్త మాట విని ఆ దినాల్లో ప్రవక్తలు అనేవాళ్ళు, ఈ దినాల్లో సేవకులు, తర్వాత మొదటి దినాల్లో మరి అపోస్తులు ఉండేవారు. అయితే క్రమేణా మరి దేవుని యొక్క రాక దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుని పని చేసే వాళ్ళకి ఇప్పుడు
సేవకులైన ఆత్మలు అని పేరు పెడుతున్నాడు దేవుడు. అయితే సేవకులకు ఇవి చేస్తే అని సేవకుని మాటకు విధేయత చూపి మరి మొదటి రొట్టె నాకు తీసుకురా, ఫస్ట్ రొట్టె నేను తింటాను, ఆ గుడ్డులోనే అయిపోదు, మరి దేవుడు భూమిని మీద వర్షం కురిపించేంత వరకు మరి నువ్వు భయపడకుండా భోజనం చేయొచ్చు అని చెప్తాడు. మరి వెంటనే ఆమె ప్రవక్త మాట నమ్మి, దేవుడి సేవకుని మాట నమ్మి ఫస్ట్ రొట్టె ఆయనకి ఇచ్చేసింది. ఇస్తారా ఎవరన్నా? మనమే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం, మరి ఇస్తామండి? ఇయ్యం. చూసారా? అయితే ఆమె ఇచ్చింది అన్నమాట. ఆమెకి ఆధారం లేదు. ఆమెకి ఏమైనా పంటల నుంచి వస్తాయి, లేదు సర్లే మేము పంటల్లో పండుతాయి, నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇదివరాలు ఆమెకు. ఆమె చేసుకోవడానికి కూడా కష్టం లేదు. ఎవరైనా పనికి పిలవాలంటే కూడా వర్షాలు లేవు. వర్షాలు లేనప్పుడు ఎవరు పిలుస్తారు? పిలిస్తే వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వరు, ఆయన మేమే సర్దుకొని చూసుకొని తినాలి అని అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు అప్పుడు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈమె సేవకునికి మాట విని మరి రొట్టె ఇవ్వడం అనేది చాలా గొప్ప సంగతి. కనుక మనం కూడా చాలాసార్లు మనము సమృద్ధిలో ఇవ్వచ్చు, కానీ లేమిలో దేవునికి మనం ఇచ్చినప్పుడు, దేవుని సేవకులకు, దేవుని సేవకు మనం ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదము ఉంటుంది. చూడండి, ఇక్కడ మరి వాళ్ళు కడుబీదలైన కానీ వారి దాతృత్వము బహుగా విస్తరించను అంటాడు పౌలు. చూడండి, మరి మన ఒక ఉన్నప్పుడు ఇవ్వటం కాదు, లేనప్పుడు ఇవ్వటమే. ఇప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయంలో అందరూ కూడా కానుకలేస్తుంటారు. చూడండి, చదవండి. అక్కడ కూడా స్త్రీ, అక్కడ కూడా ఆమె కూడా ఇదవరాలనే రాయబడింది. ఆమె స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో మనం చూసుకుంటాం. చాలా మంది స్త్రీ అంటే చాలా తక్కువ చేస్తారు. ఏం చేస్తారండి స్త్రీలు, లేడీస్ అంటారు. కానీ బైబిల్లో ఎంత గొప్ప విషయాలు రాయబడ్డాయి. మనం ఉదయకాలం మనం మరి పాపాత్మల స్త్రీ గురించి చూస్తున్నాం. ఇక్కడ సారేపాత్ అనే విధవరాలు చూడండి, దేవుని సేవకునికి మరి మొదటి అప్పం ఇవ్వటం అంటే చాలా విషయం కాదు. 10 రొట్టెలు అంటే ఒక రొట్టె ఇవ్వచ్చు. మన దగ్గర 10 సంచుల బియ్యం అంటే సరే సేవకుడు వచ్చిన ఒక సచివు ఆశీర్వాదం ఉంటుంది అన్నట్టు కాదు. ఉండేది అదే అనమాట. ఉన్నదే మొత్తం ఇచ్చే అంత సమర్పణ, అంత విశ్వాసం ఉండాలి కదండి. కానీ ఆమెకు ఉందన్నమాట. అయితే ఈమె కూడా చూడండి, 21వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. లూకా సువార్త తీయలేదనా? కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పార చూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. చూసారా, ఆమె కలిగిన లేమిలో ఆమె దగ్గర ఉండేది 2 కాసులు అన్నమాట. అంటే ఆమె జీవనం. ఆమె మామూలుగా మనలాంటి వ్యక్తురాలు అంటే సరే ఒకటి దేవునికి ఇస్తా, ఒక కాసు నాకు ఆధారం కావాలి కదండి, భోజనం కావాలి కదా అని చేసేది, పెట్టుకునే వాళ్ళం మనం. కానీ ఆమె ఏం చేసింది? 2 కాసులు ఇచ్చేసినాడు. ఆమె జీవనం. ఇప్పుడు యేసుప్రభు ఆమె సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ధనవంతులు వారి సమృద్ధిలో నుండి కానుకలు ఇచ్చారు, కానీ ఈమె తమ జీవనం అంతా వేసింది. ఆమె దగ్గర ఇంకా 2 కాసులే ఉన్నాయన్నమాట. చూడండి, ఈమె ఎంత సమర్పణ. అనగా మన జీవితంలో మనం దగ్గర ఉంటే కాదు, మన ఇంటికి సేవకులు వచ్చిన తర్వాత ఎవరైనా పేదవాళ్ళు, విశ్వాసులు కానీ ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు వారికి మనం ధారాళంగా ఇవ్వటము నేర్చుకోవాలి. కొంతమంది ఇవ్వటానికి వారు ప్రేరేపింపబడితే కూడా వాళ్ళ ఇంటి వాళ్ళు వద్దంటారు. వద్దులే, నేను ఇచ్చాను అంటే ఇవ్వకపోవటం ఎవరికి తక్కువ అంటే నీకే తక్కువ. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గురించి, ఆమె 1 కాసు వేసింటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించేవాడా? చూడండి, ఒకటి వేసింది. సరే, ఆమె ఒకటి ఉంచుకుంది, ఒకటి ఇచ్చింది. కాబట్టి నో గేమ్ నో లాస్. అంటే ఆమె గురించి ఏం చెప్పాల్సినంత ఇది లేదు. అయితే ఆమె జీవనం అంతా వేసింది కాబట్టి దేవుడే ఇంప్రెస్ అయినాడు. దేవుడే ఆమె గురించి ఆశ్చర్యపోయినాడు. ఉన్నదంతా వేసింది, ఉన్నదంతా వేసిపోయింది. అంటే ఒక విధంలో చెప్పాలంటే ఈ యేసుక్రీస్తు ప్రభు లాంటి మనసు అనమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు? ఆయన ఉన్నదంతా కూడా మన కొరకు ఇచ్చేశాడు. ఆయన ఉన్నదంతా కూడా వదులుకున్నాడు. మరి ఆయన జీవితాన్ని మన కొరకు
ఇచ్చాడు. చూడండి, దేవుని యొక్క సమర్పణ లాంటిది. అంటే దేవుని మనసు గల వ్యక్తి మరి ఆ ఒక బీద విధవరాలను చూసి యేసు ప్రభువు ఇంప్రెస్ అయ్యి ఈమె అందరికన్నా ఎక్కువ వేసింది. మీరు వారి సమృద్ధిలో మీరు వేశారు, కానీ ఈమె తన జీవనం అంతా కూడా వేసింది, అందరికంటే ఎక్కువ వేసింది. అదేనమాట. కనుక మన జీవితంలో మనం కూడా మరి పేదవాళ్ళు కొంతమంది హాస్పిటల్ విజిట్కి పోతారు అన్నమాట. పోయినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఒకేళ్ళు చెప్తుంటాడు, కానీ ఏమి ఇవ్వరు. అరే వీళ్ళకి మందులు కావాలి కదా, వీళ్ళు ఏదో టిఫిన్ తెచ్చుకుంటారు, కళ్ళు తెచ్చుకుంటారు, అవి తెచ్చుకుంటారు. మనకు దేవుడు మంచిగా ఇచ్చాడు కదా, ఏదో ధారాళంగా ఇంత వాళ్ళకు మరి గిఫ్ట్గా ఇస్తామనే ఆలోచన ఎవరికి ఉండదు. కొంతమంది ఇస్తారు, ఓకే. కొంతమంది సేవకులు కూడా ఇంటికి పోతే చాలా చక్కగా ప్రేమిస్తారు, చాలా చక్కగా వాళ్ళని గౌరవిస్తారు. వాళ్ళకు ఇవ్వాల్సింది దేవుడు ప్రేరేపణ ప్రకారంగా ఇస్తాడు. మనం సొంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు అన్నమాట. అప్పుడు ఆ ప్రేరేపణ ప్రకారంగా ఆత్మ ప్రకారంగా పోయినప్పుడు దేవుడు మన గురించి ఏం చెప్తాడంటే, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని చెప్తున్నారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడు. దేవుని ఆత్మ, ఎందుకంటే దేవుడు ఆత్మ మనలో ఉందన్నమాట. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. త్వరగా చదవాలి, చదవండి అన్న. దేవుని ఆత్మ చేత 8:14 రోమా రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 8:14లో దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులై ఉందురు. చూసారా, దేవుని ఆత్మ చేత నడిపించేవారు మరి స్త్రీలైతే దేవుని కుమార్తెలైతారు, పురుషులైతే దేవుని కుమారులైతారు. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట ప్రకారంగా నడుచుకుంటే వాళ్ళని ఏమంటారు? నా కుమారుడు అండి, నా కూతురు అండి అంటారు. వాళ్ళ మాట ప్రకారంగా నడుచుకోకుంటే వేరే వాళ్ళు వచ్చి, ఎవరండి నువ్వు పిలుస్తున్నా రావటం లేదు, నువ్వు పిలుస్తున్నా పలకటం లేదు, నువ్వు అందిస్తున్నామంటే ఇంకోటి తెస్తున్నారు అంటే అప్పుడు నువ్వేమంటావు? ఏమోనండి, పుట్టాడు కానీ నా మాట వినడం లేదు అని మరి కాదన్నట్టు చెప్తారు. అయితే దేవుడు కూడా చూడండి, మనం దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడినప్పుడు మనం ఏమైపోతాము? దేవుని కుమారులమైపోతాం, దేవుని కూతుర్లమైపోతాం. చూడండి, ఇక్కడ మరి నరుని ఆత్మ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? 2వ వచనం చదవండి. నేను చెప్పినా కదా ఇలాగా 20వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 20:27. త్వరగా చదవాలి, సమయం అయిపోతుంది. నేను ముగియడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మరి స్త్రీలు అంటే చాలా గొప్పవారు ఉన్నారు బైబిల్లో. చదవండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో శోధించను. చూడండి, గుర్తుపెట్టుకోండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగంలోని కూడా శోధిస్తుంది. కనుక మనం ఎక్కడ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క రూమ్లోకి వచ్చి లైట్ వేసినట్టు అనమాట. అంటే మన బాడీలో ఒక లైట్ అనమాట. లైట్ అంటే అంత కనబడుతుంటుంది, లైట్ లేకుంటే చీకటి. అరే ఫ్యాన్ ఎక్కడుంది, మౌత్ ఎక్కడుంది, తర్వాత కందర ఎక్కడ ఉంది, కాంగ మెట్టు ఎక్కడ ఉంది అని మనం ఎత్తుకాలి లైట్ లేకుంటే. అయితే లైట్ వేస్తే అన్నీ కూడా కనపడతాయి. అంటే మన బాడీలో లైట్ లాంటిది ఆత్మ, అది అంతరంగములన్నీ శోధించును. అంటే మనం కాళ్ళతో తప్పు చేసేది చెప్తుంటుంది, చేతులతో తప్పు చేసేది చెప్తుంటుంది, కళ్ళతో తప్పు చేసేది చెప్తుంటుంది, హృదయంతో తప్పు చేసేది అన్నీ కూడా చెప్తుంటుంది. మనకు బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంటుంది అన్నమాట ఆత్మ. చూడండి, ఇక్కడ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అయితే ఆత్మ చేత నడిపింపబడినప్పుడు మనం దేవుని కుమారులమవుతాము. అయితే ఈ స్త్రీ గురించి, ఈ పేద విధవరాల గురించి యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే, ఈమె అందరికన్నా ఎక్కువ వేసింది అని చెప్తారు. కనుక మన జీవితంలో మనం కూడా దేవుని పని కొరకై మనము దేవుని సేవకులకు అట్లా ధారాళంగా ఇచ్చినప్పుడే దేవుని ఆశీర్వాదం మనం కూడా పొందుతాము. చూడండి, ఇక్కడ మరి ఈ యొక్క విధవరాల దగ్గరికి దేవుడు ప్రవక్తను పొమ్మన్నాడు. మరి ప్రవక్త మాట ప్రకారంగా ఆమె ఇచ్చింది. మరి ఆమె తక్కువైందా ఎక్కువైందా? మరి భూమి మీద దేవుడు వర్షం కురిపించేంత వరకు మరి అయిపోలేదు అని రాయబడింది. ఆ మాట చదవండి, ఆ మాట మళ్ళీ రండి. 11వ అధ్యాయము 11 కాదు 17వ అధ్యాయం చూడండి. మొదటి రాజులు 17వ అధ్యాయము 17వ
16 వచనం చదవడనా? 16 వర్స్. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారండి, అయిపోలేదు అన్నమాట. ఇప్పుడు ఆమె ఏమైంది? అయిపోతుందండి, ఒక్కరోజు తింటాము, మరి పురుగులు కర్రలు ఏరుకోవడానికి పోతామని వచ్చింది. కర్రలు ఏరుకోవడానికి వచ్చింది, ప్రవక్త మాట వినింది. ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు. దేవుడు వర్షం ఇచ్చేంత వరకు. కనుక దేవుని ఆశీర్వాదం అంటే ఆ విధంగా ఉంటుంది. చూడండి, ఒక మాట ఉదాహరణగా చెప్తాను. దేవుని ఆశీర్వాదం గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని రాయబడింది. నరుల కష్టార్జన చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని చెప్తుంది. తర్వాత చూడండి, మరి నాకు తెలిసిన ఒక గ్రహింపు ఏంటంటే, దేవుని ఆశీర్వాదం అంటే మనము ఊరేటి సెలిమెల్ లాంటిది అనమాట. సెలిమెల్ తెలుసా మీకు ఎవరికైనా? పూర్వకాలం నదుల దగ్గర సెలిమెలు చేసేవాళ్ళు నీళ్లు తాగటానికి. నది ఉండేది, నదిలో అంతా చెత్తలు వస్తాయి, కర్రలు వస్తాయి, నాసులు వస్తాయి అని దాని పక్కలో ఒక చిన్న గుంత తీసేవాళ్ళు. ఆ గుంతలోకి అన్ని ఫిల్టర్ అయ్యి నీళ్ళు వస్తాయి అనమాట. ఫిల్టర్ నీళ్ళు, ఇప్పుడు మనం ఫిల్టర్ నీళ్ళు ఎట్లా తాగుతున్నాం అట్లా ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయి అనమాట చిన్న గుంతలే. అప్పుడు వాళ్ళు తీస్తుంటారు. చూడటానికి ఏమో కొద్దిగానే కనపడతాయి, కానీ తీస్తుంటే వస్తుంటాయి. చెల్మ చూడండి, చెల్మలు తీస్తుంటే వస్తుంటాయి అనమాట. అదే ఒక పెద్ద హౌజు మీరు పెట్టుకోండి, ఒక డ్రమ్ము పెట్టుకోండి, డ్రమ్ము నిండా నీళ్ళు వేయండి, ఎన్ని కనపడతాయి? అమ్మో, డ్రమ్ము 20 బిందెలు పట్టాయి, 200 లీటర్లు పట్టాయి అని చెప్తాం. కానీ చూడటానికి ఎక్కువ కనపడతాయి, కానీ తీస్తుంటే ఏవైతేనా అయిపోతుంటాయి, కొద్దిగా అయిపోతుంటాయి. చూడండి, దేవుని ఆశీర్వాదం అనేది కొద్దిగానే ఉంటుంది, కానీ ఎట్లుంటుంది? అది సెలిమెల్ లాంటిది. అయితే మనం కష్టార్జనం ఎలాంటిది? చూడటానికి ఎక్కువ కనపడుతుంది, కానీ తీస్తుంటే అయిపోతుంటాయి. అరే అయిపోయాయి, నిన్న 1000 చూస్తే, మొన్న 1,00,000 ఇస్తే, ఈ రోజు 1,00,000 ఇస్తే, అన్నీ అయిపోయాయి, ఉండేటివి అయిపోయాయి అని అనిపిస్తుంటారు అనమాట. కానీ దేవుని ఆశీర్వాదం ఉండేది కొంచెమే, కానీ వస్తుంటాయి. కానీ ఇక సారెపాత్రని ఇదువరాలు ఏం పొందింది? దేవుని మాట ప్రకారంగా ఇచ్చింది. కొద్దిగానే పిండి ఉంది, కొద్దిగానే నూనె ఉంది, అయిపోవటం లేదు. చూసారండి, అదనమాట దేవుని ఆశీర్వాదం. కనుక మనం దేవుని మాట వినాలి, దేవుని సేవకులను ప్రేమించాలి, దేవుని పనిని ప్రేమించాలి. కనుక ఆ విధంగా చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం. కనుక ఈ యొక్క సారెపాత్ అనే ఇదవరాలు ఎక్కడుందంటే సిదోను పట్టణంలో ఉంది. సిదోను పట్టణం అంటే చెప్పాను కదా మీకు, విగ్రహారాధన సంబంధమైన పట్టణం. ఆ పట్టణం నుంచే వచ్చింది యెజబేలు అనే ఈ యొక్క ఆవు అనే భార్య. చూడండి, యెజబేలు సిదోను పట్టణం నుంచి వచ్చిన ఆమె. అదే విధంగా చూడండి, మరి జ్ఞానైన సొలొమోను కూడా సిదోను పట్టణ సంబంధమైన దేవతలను మరి పూజించి మరి దేవునికి దూరం అయిపోయినాడు. సిదోను పట్టణంలో మరి పట్టణంలో ఆ యొక్క దేవతలు అంటే చాలా పవర్ఫుల్ దేవతలు అన్నమాట. అంటే మరి మనుషులను అందరినీ కూడా దేవుడి నుంచి వేరు చేసి మరి నరకానికి తీసుకుపోయేంత శక్తి మరి ఆ ఒక దేవతలకు ఉంటుంది అన్నమాట. లోకము, ఆశ, లోకంలో ఉన్న కోపం, వీష, ద్వేషం, కక్ష, అసూయ అన్ని కూడా మనుషులను తీసుకొస్తాయి ఆ దేవత. అలాంటి పవర్ఫుల్ దేవత. మరి ఈ యొక్క మరి మధ్యాహ్న కాల సమయంలో అలాంటి ప్లేస్లో ఉండి ఈమె దేవుని యొక్క ప్రవక్తకు విధేయత చూపి తన కుమారుడు జీవంతో బ్రతికున్నాడంటే ఆమె ఏ విధంగా దేవుని అత్తుకొని ఉంది? ఆమె ఉండే ప్లేస్ ఏంది? సిదోను పట్టణ సంబంధం, అంటే క్యాపిటల్ సిటీ సిదోను పట్టణము, దానికి అనుబంధమైన మరి యొక్క గ్రామము సారెపాత్ అనే ఊరు. కనుక ఇలాంటి మరి పరిస్థితుల్లో మనం కూడా ఉన్నామనుకోండి, మన ఎరుగు పొరుగు వాళ్ళందరూ సిదోను పట్టణస్తులే, సిదోను పట్టణ కాపురస్తులే. అయితే మనం ఎట్లుండాలి? సారెపాత్ అనే ఇదవరాల్లాగా ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపిన వాళ్ళంగా ఉండాలి. దేవుని ప్రవక్త మాటకు, దేవుని సేవకుని మాటకు విధేయత చూపినప్పుడు మన కుటుంబంలో తక్కువ కాదు, మన కుటుంబంలో సంతోషం తక్కువ కాదు, ఆశీర్వాదం తక్కువ కాదు, ఆనందం తక్కువ కాదు, అనారోగ్యములు దూరం అయిపోతాయి. అది దేవుని మాట మనము విన్నప్పుడు. చూడండి, మరి ఆ విధంగా మన జీవితంలో మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీర రక్తమును పాల్పొందినప్పుడు మనం కూడా మరి విధేయత, ఆ ఒక్క మరి సారెపాత్ అనే ఇదవరాలు ఎట్లా విధేయత చూపింది. ఆ తర్వాత చూడండి, మళ్ళా ఇక 2 కాసులు ఈ యొక్క ఇదవరాలు ఏ విధంగా దేవునికి ఎట్లా సమర్పించుకుంది అనేది మనం చూసినట్లయితే ఇంకా చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఇప్పుడు చెప్పండి? బైబిల్లో
స్త్రీ అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? 380 సార్లు అన్నమాట. కనుక 380 సార్లు స్త్రీలు మనం చూసుకుంటే సమయం అయిపోయింది ఇప్పటికే. కాబట్టి ఇక్కడికి మనం ముగించుకొని మనం కూడా మరి సారెపాతుని ఆ ఒక మరి పట్టణంలో ఉన్నప్పుడు కూడా ఆమె ప్రత్యేకమైన జీవితము జీవించింది. కనుక ఆమె లాగా మనం కూడా ప్రత్యేకంగా జీవించి మరి దేవుని మాట ప్రకారంగా దేవుడు ఆశీర్వదించిన ఆయన శరీరం, ఆయన రక్తంలో మనం కూడా పాల్గొంది ఆయన జీవం, నిత్య జీవం, నిత్య ఆశీర్వాదం, నిత్య సంతోషం మనం అనుమగిస్తూ మనం కూడా ఈ యొక్క యాత్రలో ముందుకెళ్ళాలని ప్రభు మనకు ఇస్తున్న హెచ్చరికల్ని మనము గైకొని మన జీవితం ఇంకా ఎవరిలాగా. మరి మరొక స్త్రీ కూడా ఉంది. ఎవరామె? ఆహాబు భార్య. ఎవరామె? యెజబెలు ఆహాబు భార్య ఏం చేసింది? ఏలియానే భయపించింది. రేపు ఈ వేళకు వారి ప్రాణములో నీ ప్రాణం ఒకటిలాగా చేయకుంటే దేవతలు నాకు గొప్ప అపాయం చేయగాక. కనుక ఏలియా చెప్పాడు, ఎన్ని రోజులు 2 తలంపు మధ్యలో ఉంటారయ్యా మీరు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుని ఆరాధించండి, బయలు దేవులైతే బయలుని ఆరాధించండి. మీరందరూ అనేకమైన ప్రవక్తలు కదా, 450 మంది రండి, మీరు ఒక ఎడ్డుని తీసుకోండి, నాకు ఒక ఎడ్డుని ఇవ్వండి, మరి క్రమం ప్రకారంగా కట్ చేయండి, బలిపీఠం మీద పెట్టండి, అగ్ని వేయకుండా మీ దేవునికి ప్రార్థన చేయండి. మరి మీ దేవుడు నిజ దేవుడు అయితే అగ్ని తీసుకొస్తాడు, అగ్ని లేకుండా అగ్ని తీసుకొచ్చి ఆ బలిపీఠాన్ని దయించేస్తాడు. ఏ దేవుడు అట్లా అగ్నితో ప్రత్యుత్తరం ఇస్తాడు? ఆయనే నిజమైన దేవుడు అని చెప్తాడు. సరే ఓకే అని ఇజ్రాయెల్ ప్రజలు 10 గోత్రాల వాళ్ళు అక్కడికి వస్తారన్నమాట. వచ్చినప్పుడు మరి ఏలియా ఒక్కడు ఒకేలి, తర్వాత 450 మంది ప్రవక్తలు. ఈ 450 మంది ప్రవక్తలు ఎవరు పోషిస్తున్నారనా? యెజబెల్ అనే స్త్రీ, అహాబు భార్య అన్నమాట. యెజబెల్ అనే సిదోను పట్టణ సంబంధురాలు. సిదోను పట్టణ సంబంధురాలు. అయితే ఈ యెజబెలు 450 మంది ప్రవక్తలను ఒకటేసారి మరి ఏలియాతో వీళ్ళు పందెం కట్టి ఓడిపోయి అందరినీ కూడా ఏలియా చంపించేస్తాడు. అందరూ కూడా చచ్చిపోతారు. ఆ వార్త తీసుకొచ్చి మరి ఏలియా అంటే మనం తక్కువ అంచనేస్తుంది. యెజబెలా ఆయన మామూలు మనిషి కాదు, నిజమైన ప్రవక్త. ఆకాశం నుండి అగ్ని వచ్చి మరి బలిపీఠాన్ని 3 సార్లు నింపమని చెప్పాడు. వాటరు 3 సార్లు నింపారు, నిండిపోయినాయి. నిండిన కానీ వాటర్ వచ్చి మరి పైనుంచి అగ్ని వచ్చి వాటర్ని, బలిపీఠాన్ని, మాంసానంతా దయించి వేసింది. మన వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు అరిసిరి కొట్టుకుండ్రి, కోసుకుండ్రి, కానీ అగ్ని రాకపోయి దయించకపోయి. ఏలియానే నిజమైన దేవుడు అని చెప్తుంటే కోపం అయిపోతుంది అన్నమాట. యెజబెల్ అట్లా చేసినాడా? రేపు ఈ వేళకు తీసుకురా వార్తావారిని, సందేశాన్ని తీసుకురా అని ఒక దూతను పంపి రేపు ఈ వేళకు వారిలో ఒకని పానం వలె నీ పానము చేయకుంటే దేవతలు నాకు గొప్ప అపాయం చేసుకుని యెజబెలు కోపం అయిపోతాడు అన్నమాట. ఏలియా చూడండి, ఏలియా మాటలకు భయపడిపోతాడు. చూసారా ఎలాంటి స్త్రీనా? చాలా పవర్ఫుల్ స్త్రీ అన్నమాట. దేంట్లో పవర్ఫుల్? సైతాను శక్తితో. మనం సైతాన్ శక్తితో పవర్ఫుల్ ఉండవద్దు. సైతాన్ పవర్ ఎలాంటిది? తాత్కాలికమైన పవరే. సైతాన్ ఆనందము తాత్కాలికమైనదే, సైతాన్ ఒక ఆశీర్వాదము తాత్కాలికమైనదే. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదము నిరంతరం ఉంటుంది. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం సారేపాతు ఇదువరాల్లాగా ఉండాలి. తర్వాత 2 కాసులు వేసిన ఇదువరాల్లాగా ఉండాలి. ఆ తర్వాత మరి యెజబెలు ఈమె కూడా సారేపాతుకు సంబంధించిన స్త్రీయే, కానీ ఈమె జీవితం ఎట్లుంది? వ్యతిరేకంగా ఉంది అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా ఉంది. చూసండి, స్త్రీ అంటే మరి సంఘానికి సాదృశ్యం. చాలా మంది స్త్రీలు అంటే స్త్రీకే సంబంధించిన, మాకు సంబంధించిన కాదు. స్త్రీ అంటే ఎవరికి సంబంధము? దేనికి సూచన ఉంది? స్త్రీ అంటే సంఘానికి. సంఘం అంటే పురుషుడని స్త్రీ అని లేదు. కనుక మనందరికీ కూడా వర్తిస్తుంది. చాలా మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరి గురించి మనం చూసుకోము. అయితే ఈ ముగ్గురు మరి మనము యెజబెల్ స్త్రీలాగా ఉన్నామా, సారేపాతు ఇదువరాల్లాగా ఉన్నామా, తర్వాత 2 కాసులు వేసిన స్త్రీలాగా ఉన్నామా? కనుక మనం పరీక్షించుకొని మన జీవితంలో యథార్థమైన ఉదయంతో మనం ప్రభు శరీరంలో పాల్గొనడానికి ప్రభు మనకు సాయంత్రం కనుక మోకరించండి. కొద్ది నిమిషాలు మనం మౌనంగా ఉండి ప్రభు శరీరంలో పాల్గొంటాము.